తెలంగాణ వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలకు చేరుకున్నారు. సుదీర్ఘ వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు నేటి నుంచే తరగతులను ప్రారంభించారు. పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల రాకకు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు నిన్నటితో వేసవి కాలం సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో బడిబాట పట్టారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే బడిబాట కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఇటు ఉపాధ్యాయులు అందరూ కలిసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు, ఇటు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇంటింటా తిరుగుతూ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి, వారికి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కొన్ని పాఠశాలలు అయితే వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్స్ షెడ్యూల్ని కూడా వీడియో రూపంలో వారందరికీ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు పెద్ద సంఖ్యలో విద్యార్థులను చేర్పించేందుకు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు అమావాస్య కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించేందుకు కొంత మొహమాట పడుతున్నారు. మరో 2 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలని పూర్తి స్థాయిలో విద్యార్థులు వచ్చి చేరుకుంటారని చెప్పేసి ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సప్తరి కాలనీ కరీంనగర్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నా. నా పేరు రాజేందర్. ఈ విద్యా సంవత్సరం ఈరోజే ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విద్యార్థులు కొద్దిగా తక్కువ సంఖ్యలో హాజరైన వల్ల తల్లిదండ్రులు దూరం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి వెళ్ళారు. రావడం కొద్దిగా లేట్ అవుతుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 30-35 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఈరోజు మా స్థానిక కార్పొరేటర్ గారు, తర్వాత ఉపాధ్యాయులందరూ తల్లిదండ్రులు అందరూ కలిసి సమావేశం ఏర్పడేసుకున్నాము. పీటీఎం దాని లోపల ఈ పుస్తకాలు మరియు నోట్బుక్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల పరిసరాలు, తర్వాత మొత్తం అన్ని రకాలైనటువంటి తరగతి గదులు కూడా అన్ని గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి విద్యార్థుల యొక్క చదువులు కొత్త సంవత్సరం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా చేసి ఉంచినామండి. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నారు. కొన్నిసార్లు కూడా అద్భుతమైన ఎస్ఎస్సి రిజల్ట్స్ మా పాఠశాల నుండి చేయడం జరిగింది. వాళ్ళు ఈ విద్యా సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బడిబాటలో కార్యక్రమంలో భాగంగా 2 రోజుల క్రితం పిల్లల కోసం క్లాస్ రూమ్లన్నీ కూడా శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం పాల్గొనడం జరిగింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పిల్లలకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తున్న దానిపై పూర్తిగా అబ్జర్వేషన్ చేసి పిల్లల కోసం అన్ని రకాలు ఏర్పాటు చేసి ఈరోజు పునఃప్రారంభమేందుకు సర్వం సిద్ధం చేశారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.